హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లల్ని చంపి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. చెరో గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని సూసైడ్ కు పాల్పడ్డారు ఆ దంపతులు. ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా పనిచేశారు చంద్రశేఖర్ రెడ్డి. 6 నెలలుగా ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం అందుతోంది. కూతురు శ్రీత, కుమారుడు విశ్వాన్ రెడ్డిని చంపి భార్య కవితతో కలిసి సూసైడ్ చేసుకున్నారు చంద్రశేఖర్ రెడ్డి. కూతురు శ్రీతారెడ్డి 9వ తరగతి, అలానే కుమారుడు విశ్వాన్ రెడ్డి 5వ తరగతి చదువుతున్నట్లు గుర్తించారు. ముందు ఇద్దరు పిల్లలకు విషమిచ్చి వారు అపస్మారక స్థితిలో ఉండగా గొంతు నులిమి చంపి తర్వాత ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖలో ఆర్థిక ఇబ్బందులే కారణమని రాశారు చంద్రశేఖర్. గత నెల 21నే వీరు చనిపోవాలని ఓసారి ప్రయత్నించారు. కానీ ఆ రోజు తమ ఆలోచనను విరమించుకున్నా నిన్న దాన్ని అమలు చేశారు. ముందు పిల్లల్ని చంపి మంచంపై పడుకోబెట్టారు. ఆ తర్వాత దంపతులిద్దరూ చెరో గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకున్నారు. వీరి స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మొకురాల గ్రామం. లెక్చరర్ వృత్తి నిమిత్తం చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్ వచ్చి హబ్సిగూడలో స్థిరపడ్డారు. వీరి కుమార్తె శ్రీతారెడ్డి ఆపిక్స్లోని ఫిట్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఆమె క్లాస్లో టాపర్గా తోటి విద్యార్థులు చెబుతున్నారు. కుమారుడు విశ్వాన్ రెడ్డి కూడా బాగా చదువుతాడంటున్నారు. అతడు జాన్సన్ స్కూల్లో 5th క్లాస్ చదువుతున్నాడు. విషాద వార్తను తెలుసుకున్న చంద్రశేఖర్ రెడ్డి, కవిత కుటుంబ సభ్యులు పరుగున హబ్సిగూడకు చేరుకున్నారు. చనిపోయిన నలుగురిని చూసి తట్టుకోలేక గుండె లవసేలా రోదించారు. నా బిడ్డ ఆయన లెక్చరర్ చేసేది, ఇంక నిన్న మొన్ననే ఉన్నాడు. ఏం చేయాలి నాయన, ఇంటికి వచ్చిన కూలి చేసి బతికిస్తా ఆయనను. ఇట్లా చేస్తా ఆడపిల్లలను ఎవరన్నా చేస్తారా ఈ పాపం? అబ్బా ఓ దేవుడా, ఇట్లా చేసి నాయన నా బిడ్డను నా పిల్లలను ఆవిడ చేస్తుంది, నీవు ఆవిడైపోతుంది. ఏంది నాయన వాయబ్బో, ఏం గొడవలు లేవు నాయన, గొడవలు లేవు, ఏం లేవు. మంచిగానే మా బిడ్డ ఏందో నా చెప్పపోయేది, ఏందో ఆమె కాపురం ఏందో ఆమె చూసుకుంటా పోయేది. ఏం చేయాలి ఆమెతోటి? బాబా, ఇంత అన్యాయం ఎవరికి జరగకూడదు దేవుడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తాము చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశారని ఏసీపీ రాజేందర్ తెలిపారు. ఇంట్లో 2 లేఖలు దొరికాయన్నారు. ఇక్కడ హబ్సిగూడలో రవీంద్రనగర్ కాలనీలో ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుందని చెప్పేసి మాకు సమాచారం రాగానే లోపల ఇంట్లోకి పోయి విచారణ చేయగా దాంట్లో 2 లెటర్స్ దొరికినాయి. చంద్రశేఖర్ రెడ్డి, ఈయనకు దాదాపు ఒక 42 సంవత్సరాలు ఉంటాయి. కాలేజీలో జూనియర్ లెక్చరర్గా చేస్తుండే. కొన్ని రోజుల క్రితం ఈయన జాబ్ మానేశాడు. సో ఆ సూసైడ్ నోట్లు ఏంటంటే నాకు చాలా క్రైసిస్ ఉన్నాయి, అందుకోసం నేను నా ఫ్యామిలీ తోటి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నా అన్నట్టు కొద్ది ప్రాథమిక విచారణలో తెలిసింది. అక్కడ మార్క్స్ కూడా కనపడుతున్నాయి. ఫస్ట్ ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా ఉరి వేసిన తర్వాతనే వీళ్ళిద్దరం చేసుకున్నట్టు మాకు కొంచెం అర్థమవుతుంది.